ఈరోజు నేను ఏం నేర్పించాలి అని అనుకుంటున్నానంటే, నాకు దేవుడే సహాయం చేస్తాడు అని మనం నోటితో ఒప్పుకొని దాని మీద మనం ఆధారపడవలసిన వారమైనాం. దాని కొరకై నేను మీ ముందుకు తీసుకురావాలనుకున్నది ఏంటి అని అంటే, యేసు ప్రభు వారి శిలువ అనగానే మనకు రెండు గుర్తొస్తాయి. ఇటో కర్ర, ఇటో కర్ర. నిజమే, అటో కర్ర, ఇటో కర్ర లేకపోతే శిలువ ఆకారము తెలియదు మనకు. ఇంకొక మాట చెప్పాలి అని అంటే, యేసు ప్రభు వారు ఆ శిలువలో మరణించకపోతే మనకు తెలియదు. మన పూర్వీకులకు ఏం తెలుసు అని అంటే శిలువను గురించి గ్రీకులేమో అది వెరితనము అని అనుకునేవారు, యూదులేమో అది శాపము అని అనుకునేవారు, రోమీలేమో మనిషికి అది ఆఖరి శిక్ష అని అనుకునేవారు, అన్యులేమో అసహ్యమైన శిక్ష అని అనుకున్నారు. గ్రీకులు అయిపోయారు, యూదులు అయిపోయారు, అన్యులు అయిపోయారు. ఇంకెవరుంటారు? మొత్తం జనాంగం అంతా వచ్చింది కదా, ప్రపంచ జనాభా. ఇంకెవరున్నారు అని అంటే ఆ యూదుల్లో నుండి, ఆ అన్యుల్లో నుండి, ఆ గ్రీకుల్లో నుండి ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసులు ఏమనుకున్నారు అని అంటే అది దేవుని శక్తి అని అనుకున్నారు. నా ప్రశ్న ఏంటి అని అంటే, నువ్వేమనుకుంటున్నావు దేవుని గురించి? నువ్వేమనుకుంటున్నావు యేసుని గురించి? దేవుణ్ణి ఆరాధించేటందుకు వస్తున్న నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు? ఏమి చెయ్యగలడు అని నువ్వు అనుకుంటున్నావు? మనం ఎప్పుడు ఏం చెబుతాము అని అంటే, మనకది కష్టమే, మనకది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము అని మనం చెబుతాం. నిజమే, దేవునికి సమస్తము సాధ్యం. అది నోటితో చెబితే కుదరదు, అది మన అనుభవం అవ్వాలి. అందులో నా అనుభవం అవ్వాలి. దేవుడు అది చేయగలడు. అయితే దీన్ని నీ వ్యక్తిగతంగా తీసుకోవాలని నేను కోరుతున్నాను. రండి, కొంచెం ముందుకు వెళ్ళి శిలువ ఏం చేస్తుంది, ఏం చెయ్యాలి మనము అన్న దాని మీద కొద్దిసేపు నేను మీతో జ్ఞాపకం చేస్తాను, మీతో మాట్లాడతాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఇందులో మేబీ 3 తలంపులు భిన్నంగా మీ ముందుకు నేను తీసుకొస్తాను. మనం అనుకున్నాం, గ్రీకులేమో వెర్రితనం అనుకుంటున్నారు, యూదులేమో శాపం అనుకుంటూ ఉన్నారు, రోమీలేమో మనిషికి పడే ఆఖరి శిక్ష అనుకుంటున్నారు, అన్యులేమో అసహ్యమైన శిక్ష అనుకుంటున్నారు శిలువను, విశ్వాసులేమో దేవుని శక్తి అనుకుంటున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. అదిగో అన్యులు నశించున్న వారు వెర్రి అనుకుంటూ ఉన్నారు. కానీ ఎవరంట? రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడిన వారే కదా విశ్వాసులు అయ్యేది. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, జక్కయ్యను చూసి, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు? నేడు లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, ఎందుకు అతడు అబ్రహాం కుమారుడయ్యాడు? 19వ అధ్యాయం 9వ వచనం, అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే అని ఆపలేదు. ఎందుకంట నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ఏ ఇంటికి అయితే వచ్చిందో ఆ ఇల్లు అబ్రహాము కుటుంబానికి చెందింది. అబ్రహాముకు ఏముంది గొప్ప ఆశీర్వాదం? 12వ అధ్యాయం 3వ వాక్యం, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వాక్యం. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు అని అంటే 2వ వాక్యం,
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండదు. అది సంగతి. నిన్ను ఆశీర్వదిస్తాను అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాము కుమారుడు అయితే నీకు ఆశీర్వాదం ఉంది, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ సమస్యగానే ఉండదు, అది ఆశీర్వాదంగా మారిపోతుంది. నువ్వు భరించాల్సిన పని లేదు. దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. కారణం, నీవు అబ్రహాము కుమారుడు అయ్యావు. ఎందుకు? నీవు రక్షించబడ్డావు కదా. నీవు రక్షించబడ్డావు కనుక ఇక నీ కుటుంబ పరిస్థితులను, నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నన్ను వెళుతూ ఒక తల్లి అడిగింది, అయ్యా రేపటి నుండి 10th క్లాస్ పరీక్షలు. రేపటి నుండేనా 10th క్లాస్ పరీక్షలు. ఆ ఎగ్జామ్స్ జరిగేంత వరకు నేను ఇంట్లో కూర్చొని ప్రార్థించాలని, మా బిడ్డ కొరకు ప్రార్థించాలని నేను ఇష్టపడ్డాను కనుక నా కొరకు ప్రార్థన చేయండి. నేను మందిరంలోకి రాలేను, నేను కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆమె కోరింది వేరేది కోరలేదు. అందుకని నేను తడు చేయకుండా అలాగే చేయండి అన్న. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ రమ్మంటున్నాడు. అదే శిలువ. ఎక్కడికి రమ్మంటున్నాడంటే శక్తి దగ్గరికి. అక్కడ నీకు శక్తి ఉంది, నీ అభివృద్ధి కొరకు శక్తి ఉంది, నీ సమస్య పరిష్కరించడానికి శక్తి ఉంది, నీ జ్ఞానం కొరకు శక్తి ఉంది, నీకు కావలసిన ఆర్థిక సమృద్ధి కొరకు అక్కడ శక్తి ఉంది. ఎక్కడ? దేవుని దగ్గర శక్తి ఉంది. విశ్వాసగా నువ్వు నిలబడితే చాలు. దేవుడు అబ్రహామును పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఇతరులను ఆశీర్వదించు, నేను నీకు తోడై ఉంటాను, నీవు ఇతరులను ప్రోత్సాహపరచు, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఇది దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు ఎవరితో చెబుతున్నాడు యేసయ్య ఈ మాట అంటే జక్కయ్యతో చెబుతున్నాడు. జక్కయ్య యేసును చూసినందుకు వచ్చాడు. జక్కయ్య తన జీవితాన్ని యేసు చేతిలో పెట్టాడు. అప్పుడు జక్కయ్య అతన్ని చూసి ఏమంటున్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు? నేడు ఈ ఇంటికి అతడు రక్షించబడ్డాడు. సిలువ నిన్ను రక్షించమని పిలుస్తుంది, రక్షణ పొందమని పిలుస్తుంది. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ నువ్వు ఇంకా దేవుణ్ణి నమ్ముకొని నీ పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట బాప్తిసం పొందకపోతే ఛాన్స్ మరలా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ రోజుల్లోనైనా నీవు బాప్తిసం పొందు, ప్రభు ఎదుట నీ పాపాన్ని ఒప్పుకో, ఆయన కుమార్తె అనిపించుకొని నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలో అలాగే ఉండవద్దు. బయటకు వచ్చి అక్కడుంటే రాదు, కానీ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళానంటే క్లోజ్గా వచ్చాను. నువ్వు బాప్తిసం పొంది ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే దేవునికి క్లోజ్గా వెళ్తావు. దేవునికి క్లోజ్గా వెళితే లాభమే. కానీ ఏ లాభాలు ఉన్నాయో 3 విషయాలు ఉన్నాయి, నేను చెప్పి ముగిస్తాను. మొదటిది శక్తి పొందుకుంటాను. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ చదమ్మా. అయినను మునుపు దూరస్తులైన వారు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులయ్యారు. ఏం చేశాడు దేవుడు అని అంటే, దూరస్తులుగా ఉన్న వారిని శిలువ రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసు శిలువలో మరణించడం ద్వారా ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. అంటే కలిసిపోయారు వాళ్ళు వీళ్ళు. కలిసిపోతే ఏమవుతుంది? ఐక్యత వచ్చింది. పర్సును మీరు వాడేవాళ్ళు, బీరువాను మీరు వాడేవాళ్ళు అయితే మనం ధరించే వస్తువులను బీరువాలు అలా విసిరేయం. ఎలాగ చేస్తాం తెలుసా? చెప్పండి మీరే. బీరువా మీద ఒకదాని మీద ఒకటి పెడతాం కదా. అలాగెళ్ళి చూడంగానే ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలనేది ఊరికినే అర్థమవుతుంది. అలా కాకుండా అలా విసిరేసామనుకోండి, ఏది ఎక్కడుందో తెలియదు. ఒకనాడు దేవునికి దూరంగా విసిరివేయబడి ఉన్న ప్రజలు
యేసు రక్తము ద్వారా సమీపస్తులయ్యారు, కలిసిపోయారు, ఐక్యతలోనికి వచ్చారు. యేసు శిలువ, యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే ఐక్యపరిస్తుంది. వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ మీ రక్త సంబంధికులు మీతో మాట్లాడలేదనుకోండి, మీరు ప్రభుత్వ సంబంధం కలిగి వారిని క్షమించండి, మీరు ఫ్రీ అయిపోతారు. వారి దగ్గరికి వెళ్ళడం కుదరలేదా? పర్వాలేదు, మీరు క్షమించి వారి కొరకే ప్రార్థన చేయండి, దేవుడు విడుదల ఇస్తాడు. పర్వాలేదు, వాళ్ళు ఇవ్వట్లేదా? వారి కొరకే ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు వాళ్ళను కూడా ఇచ్చినట్లు చేస్తాడు. ఐక్యపరుస్తుంది, ఐక్యపరుస్తుంది. అందుకని 133 కీర్తనలో 3వ వచనంలో ఇలాగ రాయబడింది. మొదటిది శక్తి, రెండవది ఐక్యత. 133వ కీర్తన 3వ వచనం. అది సంగతి. ఎవరైతే ఐక్యతతో ఉంటారో అది మేలు, అది మనోహరం. ఆ ఐక్యతలో ఉన్న వారి మధ్య అచ్చట ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి, శాశ్వత జీవం ఉండాలి. ఎక్కడైతే ఐక్యత ఉందో, ఎక్కడైతే ఐక్యత ఉందో, ఏ కుటుంబంలోనైతే ఐక్యత ఉందో, ఏ సంఘంలోనైతే ఐక్యత ఉందో, ఆ సంఘ అవసరాలు, ఆ సంఘ పరిస్థితులు, ఆ కుటుంబ, ఆ వ్యక్తి జీవిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇది దేవుడు యేసయ్య శిలువలో కార్చిన రక్తం, యేసు శిలువ ఇచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటి అని అంటే ఐక్యత. మనం వదిలేస్తున్నాం, తద్వారా మన ఐక్యత చెడిపోతుంది. మేడం గారు ఉన్నారు, సాయంకాలం అయిపోతే ఇంటికి చేరతారు కదా ఎప్పుడో ఒకసారి. వచ్చిన తర్వాత అన్నం పెట్టి తినబెట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం, కూర్చుందామా, ఒక వచనాన్ని చదువుతాను ప్రార్థన చేసుకోకముందు అని ఒక వచనం చదివి, దేవా నా భర్తను, దేవా నా బిడ్డలను, దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, మా అత్తగారిని, మా మామగారిని, ఆ కుటుంబాన్ని దీవించు, యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన కూడా అంటారు ఆమేన్ అని. ఎప్పుడో ఒక రోజు అనిపించింది, నా భార్య మా అమ్మ నాన్నల కొరకు కూడా చెప్పండి ప్రార్థన చేస్తుంది. ఎప్పుడొకసారి అనిపించింది, నా భార్య ప్రార్థన చేసే దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఇవి ఇంట్లో అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి. ఆయన చెప్పాడండి పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయమని. నిజమే, మన ఇద్దరం ప్రార్థన చేసుకుందాం అని మీరు కలిపి ప్రార్థన చేయటం ఐక్యతను చూపెడుతుంది. అలాగ చేస్తే ఎప్పుడో ఒకసారి మీరు కూర్చొని ప్రార్థన ఇంత బారుగా చేశారనుకోండి, సెకండ్లలో అయిపోయేటట్టు చేయాలి, దేవునికి అప్పగించాలి, మిగతా దేవుడు చూసుకుంటాడు. మనం ఏం చేస్తామంటే ప్రార్థన అనగానే వాళ్ళకి ఇసుకు పెట్టేట్టు చేస్తాం. కొత్త వాళ్ళకు నేను ఇప్పుడు 1 గంట దాకా మిమ్మల్ని ఉంచామనుకోండి, మీకే ఇసుకు పుట్టింది. 11:10 లోపు మిమ్మల్ని పంపించేస్తే హాయి అనిపించింది. కానీ మీరు లేటుగా వస్తారు, దాన్ని లెక్కలోకి రాదు. కానీ మీరు వెళ్ళటం లెక్కలోకి వచ్చింది. ఏ మనిషికైనా అదే వచ్చింది. ఒక మనిషిని ప్రార్థన కొరకు మీ ఇంట్లో మీరు ఐక్యంగా ఉండి పురికొల్పాలంటే చేయాల్సిన పని ఏంటి అని అంటే, సమయం కంటే ముందే అవి చేస్తే ఇంకొంచెం ప్రార్థన చేసుకుందామా అని అంటారు వాళ్ళే. అలాగైతే చేసుకోండి, మీరు ఏం చేసుకోవచ్చు పర్సనల్గా అని వదిలేస్తే వాళ్ళు దేవునితో గడుపుతారు. ఏదో ఒక రోజు దేవుడు వారిని బయటికి తీసుకొస్తాడు. ఎక్కడైతే ఐక్యత ఉందో అక్కడ పరిష్కారం ఉంది. అక్కడ ఏముందంట? అచ్చట, ఎంత బాగుందో చూడండి. అచ్చట ఉండవలనని యెహోవా ఏమేమి ఉండాలని? ఆశీర్వాదం ఉండాలి, శాశ్వత జీవం ఉండాలి. అది ఎంత మేలు, ఎంత మనోహరం, అది దాని అర్థం. ఎంతో మేలు, ఎంతో మనోహరం. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. కారణం ఐక్యత ఉంది. సిలువలో ఐక్యత ఉంది. మొదటిది సిలువలో శక్తి ఉంది, రెండవది ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. ఏం చెప్పడం నా ఉద్దేశం, నీ కుటుంబం, నీవు ఐక్యత ఉండాలి. నీ తమ్ముడు నువ్వు ఐక్యంగా ఉండు, ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. నీ తండ్రిని దేవుడు మారుస్తాడు.
ఫోన్లో మీ అన్నయ్య మాట్లాడంగానే మాట్లాడి ఏడవమాక. ఇద్దరు కలిసి దేవుని దగ్గర ఏడవండి. దేవుడు ఇద్దరి పరిస్థితులను మారుస్తాడు. బాధ అనిపించింది ఏంటో చెప్పు. అన్నయ్య బాధపడతాడని నేను చెప్పొద్దు అనవద్దు. అన్నయ్య బాధపడి ఇద్దరు కలిసి ఆ బాధను దేవునితో చెప్పండి. ఇద్దరికి వాళ్ళు ఎంత దూరాన ఉన్నా ఇద్దరికి నెమ్మదిస్తాడు దేవుడు. నెమ్మదిచ్చేది, ఆశీర్వాదం ఇచ్చేది, విడుదలిచ్చేది, పరిష్కరించేది దేవుడు మాత్రమే. సిలువ మాత్రమే. ఆ సిలువలో యేసయ్య మరణించాడు. అందులో దేవుడు శక్తిని పెట్టాడు. అందులో దేవుడు ఆశీర్వాదాన్ని పెట్టాడు. ఈ రెండు మనకు కావాలి కదా. లాస్ట్ది చెప్పి నేను ముగిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ, ఫిలిప్పు, తర్వాత కొలసీ 3. 1వ అధ్యాయము 19-22 వచ్చినాడు. పరలోకమందున్నవైనా భూలోకమందున్నవైనా ఏవైనా ఏం చేయాలట? ఆయనతో ఏమవ్వాలి? సమాధానపరుచుకోవాలి. 3వది పీస్, సమాధానం. మీరు ఒకవేళ నన్ను అడిగారు అనుకోండి, యేసు ప్రభు దగ్గర ఉండే మంచి ఫుడ్ ఏంటి అని అంటే పీస్ అంట నేను. సమాధానం. యేసు జన్మించినప్పుడు ఈ మాట అన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద పీస్, సమాధానం. అది లేదనుకోండి ఓడిపోతాం. అది లేదనుకోండి వాళ్ళ కాదు. అది లేదనుకోండి ఇంటికి వెళ్ళారు, కాలేజీలో చదివి అలసిపోయి వెళ్ళి అలా కూర్చుంది, గొడవ అయింది ఇంట్లో. అప్పుడు ఏమనిపించింది? మేబీ చాలామంది యవనస్తులైన పిల్లలు తప్పు కాదు, ఇంట్లో ఉండరు సాయంకాలం అయితే. పిల్లల తప్పు కాదు, ఆ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళ తప్పు. ఇంటికి వచ్చే సమాధానం ఉండదు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బయట తిరిగి అలసిపోయి వచ్చి అప్పుడు ఏమన్నా తిని పడుకుంటారు. ఇది నువ్వే మార్చాలి. నీ ఇంట్లో సమాధానంతో కూడిన వాతావరణాన్ని నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవించాలి. అది నీ ఇంట్లోకి తీసుకెళ్ళాలి. నువ్వు వస్తే ఇక్కడ సిచ్యువేషన్ అంతా మారాలి. ఏం చెప్పడం నా ఉద్దేశం అంటే, నువ్వు అడుగుపెట్టిన చోటల్లా ఇది రావాలి. ఏంటది? సమాధానం. నువ్వే నానా, నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా అది రావాలి. నువ్వు నీ ఇంట్లో అడుగు పెడతావు, అది పరిస్థితి మారాలి. ఒక మీటింగ్కి వెళ్తావు, అది పరిస్థితి మారాలి. నేను ఎక్కడికో సడన్గా ఒక మీటింగ్కు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన కొద్దిసేపటికి ఎవరో ఒకరు కోమాలోకి వెళ్ళిన వారి సమస్య అక్కడ తీసుకురాగానే అక్కడ ఉన్నాయని అడిగారు, అన్న మీరే ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేశాను. వితిన్ నిమిషాలే, 2-3 నిమిషాల కంటే ఎక్కువ చేసింది. ఆ సాయంత్రానికి మరలా రాత్రి లేట్ నైటు నా ఫోన్ నెంబరు వాళ్ళు కనుక్కొని నాకు ఫోన్ చేశారు. అన్న మీరు ప్రార్థన చేశారు, దేవుడు అతన్ని కోమాలో నుండి లేపాడు అని అంటే నేను అన్నాను, ఆ ఫోటో పంపించండి అని. ఆ ఫోటో పంపించారు. నేను తెర మీద చూపిస్తే మన సంఘంలో ఒక విశ్వాసం అంటుంది, ఆయన మా బాబాయ్ అనండి అంటుంది. చూడండి, ఈ సంఘానికి వస్తున్న ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది. దేవుడు ఈ సంఘ కాపరి తన దైవజనుని ద్వారానే దేవుడు ఆ కుటుంబానికి విడుదల ఇచ్చాడు. అతడు బ్రతికున్నాడు. ఈరోజు ఏం చెప్తాను అని అంటే, ఇది నీ ద్వారా కూడా సిలువలో మరణించిన ఆయన శక్తి పనిచేయగలదు. నీ ద్వారా సమాధానం, నీ ద్వారా నీ తండ్రి మారాలి, నీ ద్వారా నీ భర్త, నీ పిల్లలు మారాలి. ఆయన పాదాల చెంత మోకరించాలి. ముందు గుడికి రావటం కాదు, దేవుని దగ్గర వారే అడగటము నేర్చుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అది నేర్పించండి మీరు. ఆ తర్వాత వాళ్ళకి నెక్స్ట్ది కావాలి కనుక వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. ఆ ప్లేసే దేవుని మందిరం. 3 విషయాలు చెప్పాను. 1, సిలువలో శక్తి ఉంది. 2, సిలువలో ఐక్యత ఉంది. 3, సిలువలో
సమాధానం. అది శిలువ దగ్గర దొరికింది. శిలువలో మరణించింది ఎవరు అనంటే రక్షకుడైన యేసు ప్రభువారు. ఆయన నీ పరిస్థితుల్లో మార్పును ఇవ్వగలడు, నీ జీవితాన్ని గొప్పగా చేయగలడు. అలాగే చేస్తాడు కనుక లేచి నిలబడి నాకు కూడా కావాలి అని ఆశపడేవారు ఆయన అడగాలని కోరుతున్నాను. దేవుడి ప్రేమ మధురమైనది, అది నీ ఊహకు అందదు, నీకు క్షేమాన్ని ఇస్తుంది. ఆ క్షేమాన్ని ఇచ్చేందుకే యేసు శిలువలో మరణించాడు. శక్తినిచ్చేందుకు ఆయన మరణించాడు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఐక్యతనిచ్చేందుకు దేవుడు శిలువలో మరణించాడు. శిలువ విలువైనది. శిలువ అభివృద్ధిలో పదములోనికి నిన్ను తీసుకొచ్చేది. శిలువ సమాధానాన్ని ఇచ్చేది. దేవా నాకు నీ శక్తి కావాలి, దేవా నా కుటుంబంలో ఐక్యత కావాలి, దేవా నా కుటుంబంలో సమాధానం కావాలి, నాకు సమాధానం కావాలి. అలా కోరుకునేవారు ఎవరున్నా ముందుకు రావాలని నేను కోరుతున్నాను. దేవా నాకు సహాయం కావాలి, దేవా నేను విడుదల పొందుకోవాలి, నా సమస్యకు పరిష్కారం కావాలి అన్నవారు ఒక్క అడుగు మీరున్న చోటు నుండి ముందుకు రావచ్చు. రండి, ముందుకు వచ్చేవాళ్ళు ముందుకు రండి. ఓ థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి మీకు స్తోత్రాలు. నీవు మహామహిమ కలిగిన మా దేవుడవు, నీవు మంచి దేవుడవు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. దేవా నీ పాద సన్నిధికి వచ్చిన ఈ సమూహాన్ని, ఈ ప్రజలను నీ శిలువ శక్తితో నింపండి, మీ సమాధానం దయచేయండి, మీ బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో గొప్ప కార్యమును జరిగించండి, మీరే మహిమ పొందండి. యేసయ్య పేరట ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల భూలోకంలో ఉన్న మనకును, ఈరోజు ఆరాధనలో పాల్గొన మనకును, రాలేక వేరే బాధ్యతలతోనూ బలహీనతలతోనూ ఉన్న మన కుటుంబ సభ్యులకును, అలాగే పరిశుద్ధులందరికీ దేవుడు అన్ని వేళల తోడయుండి అద్భుత రీతిగా నడిపించి కాపాడి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు మనకు సహాయం చేయను గాక.